తలమడుగు మండలంలోని పునారగూడ గ్రామంలో దండారి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ జాగృతి రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు మేక లలితా యాదవ్ లావణ్య ఉత్సవాలకు హాజరయ్యారు. గ్రామానికి వచ్చి వారితో కలిసి పండుగ వారి మధ్యలో జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందని ఆమె తెలిపారు. గిరిజన మహిళలతో కలిసి సంప్రదాయ నృత్యాలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విందు భోజనాన్ని స్వీకరించారు. దీపావళికి ముందు నిర్వహించే దండారి ఉత్సవాలతో గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. కోలబోడి వరకు దండారి ఉత్సవాలు జరుగుతాయి. మాకు మెయిన్ పండుగ అంటే అన్ని పండుగలలో పెద్ద పండుగ దీపావళి పండుగ. ఈ పండుగ నాడు ఆకడిలో మేము ఆకడి సాధిస్తాము. ఆకడి రోజు మేము కొట్క పిట్టి తెచ్చి ఆకడి సాధించిన తర్వాత అక్కడి నుంచి మా దండారి స్టార్ట్ అవుతుంది. అక్కడి నుంచి స్టార్ట్ అయిన తర్వాత దీపావళి లాస్ట్ వరకు కోలబొడి అయ్యే వరకు నడుస్తుంది 4 నెలలు. తర్వాత 10 రోజులు అంటే దీపావళి 10 రోజులు ఉన్నంత వరకు 10 రోజుల ముందు భోగి పండుగని చేస్తాము. ఆ రోజు మామూలు గుసడి వేసం చేసుకుంటారు. ఈ గుసడి ఎట్లా వచ్చిందంటే మా పద్మల్పూరి కాకుకు మా దుగది రావుడు పోయి అడిగిండు, అరే మాకు గుసడి చెల్లూరు బాగా అంటే మాకు గుసడి లేరు కదా ఎట్లా చేద్దామంటే, నాకు తెలియదురా బాబు అక్కడ గంగాజల్ ఉంటుంది అక్కడ పోయి అడగండి అంటే గంగాజల్. ఈరోజు తలమడుగు మండలం పూనగూడెంలో ఆదిలాబాద్ బోల్ కాన్స్టిట్యున్సీలో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. తెలంగాణలోనే అతిపెద్ద దీపావళికి ముందు జరుపుకునే గుస్తాడి పండుగకు ఈరోజు మేము ఇక్కడికి రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. మీతో ఇలా జరుపుకోవడం మేము తెలంగాణ జాగృతి రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలని, నా పేరు మేక లలితా యాదవ్. ఈరోజు ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బడుగు బలహీన వర్గాలకి ఏదైనా ఒక పార్టీ కాకుండా ఒక సంస్థ ఉందా అంటే అది కేవలం తెలంగాణ.